హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. వెన్నెల వణికింది నవల 3వ భాగం. రాత్రి 9 అయింది. చిన్మయ్కి రాజీవ్ ఎలాగో భోజనానికి రాడని తెలుసు కాబట్టి తాను ఒక్కతే అన్నం తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. సహించలేదు. ఎంతో కొంత తిందామని ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు. లేచి కంచం తీసి సింకులో పడేసి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. టీవీలో ఏదో నేషనల్ ప్రోగ్రాం వస్తుంది. అంత ఆసక్తికరంగా లేదు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వచ్చే తమిళ నాటకాలే ఎంతో సహజంగా రక్తి కట్టేటట్లుగా ఉంటాయనిపించింది. ఒక మనిషి మీద ఇంకో మనిషి ప్రభావం ఎంత విస్తరించి ఉంటుంది. అతను ఇంటికి రాకపోతే జీవితమంతా పోగొట్టుకున్నట్లు భరించలేని ఒంటరితనం, గుండెల్లో ఏదో వేదన, దుఃఖం. తల్లి దగ్గర నుంచి ఆ రోజు ఉదయమే ఉత్తరం వచ్చింది. చిన్మయ్, అంతా క్షేమం. జీవితంలో నిరంతరం రక్షణ ఇచ్చేది దాంపత్యం. అన్యోన్య దాంపత్యాన్ని మించిన వరం ప్రపంచంలో లేదు. ఈ అన్యోన్యతను భగ్నం చేయడానికి సమాజంలోనే అనేక వక్రశక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఎవరూ ఓర్చలేరని, ఒకరు నైతికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకే విధంగా కానీ చెడిపోతే బాధపడుతూ ఉంటే ఇతరులు జాలిపడకపోగా సంతోషిస్తూ ఉంటారని తెలుసుకో. నీకు స్నేహితులు, శ్రేయోభిలాషుల కన్నా శత్రువులు ఎక్కువ ఉంటారని తెలుసుకో. ఎవరన్నా నీ దగ్గరకొచ్చి పదే పదే నీ శ్రేయోభిలాషిని అని చెప్పుకుంటే ఆ మనిషి నీకు ముఖ్యమైన శత్రువని తెలుసుకో. అందరికన్నా నీ భద్రశత్రువు నీ మనసు. అది గారాలు చేస్తుంది, అపస్వరాలతో ఆలోచిస్తుంది, నిన్ను చిత్రహింసలు చేస్తోంది, చివరకు నిన్ను సైకిక్ను చేసి వదిలేస్తుంది. నీ భర్తలో ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే అవన్నీ సహజమైన విషయాలుగా స్వీకరించటం నేర్చుకో. లోపాలు లేని మనిషి ఎవరూ ఉండరు. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూసే ఆడది తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉంటుంది. భర్తకు దూరమై పుట్టింట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న స్త్రీ అన్నదమ్ముల చేత, ఆడబడుచుల చేత కొంతకాలం పోయాక చివరకు తల్లిదండ్రుల చేత హీనంగా చూడబడుతుందని తెలుసుకో. ఏ స్త్రీ అయినా భర్తను ప్రేమతో, ఆరాధనతో వశం చేసుకోవాలి కానీ నిబంధనలతో, అధికారంతో, హక్కులతో కాదు. అహంతో రెచ్చిపోయిన కొద్దీ మనుషులని దూరం చేసుకుంటూ ఉంటారు. సహనం కోల్పోయిన కొద్దీ మనని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. ఉంటాను, నీ తల్లి, విజయలక్ష్మి. ఆ ఉత్తరం గురించి చిన్మయ్ తనలో తాను నవ్వుకుంది. తల్లి తనకు ఆ ఉత్తరం ఎందుకు రాసినట్లు? తామిద్దరూ అందరికీ దూరంగా ఉంటున్నారు కాబట్టి, కొత్త కాపురం కాబట్టి, ముందు జాగ్రత్త కోసం. బయట ఏదో స్కూటర్ చప్పుడైనట్లయితే రాజీవ్ అనుకుని లేచి తలుపు తీసి చూసింది. అతను కాదు. ఓ స్కూటర్ అటు మీదగా సాగిపోతూ మలుపు తిరిగి వెళ్ళిపోయింది. 1 నిమిషం గుమ్మం దగ్గరే నిలబడింది. ఎదురుగా మంజు భార్గవి వాళ్ళ ఇంటి ముందు 3-4 స్కూటర్లు, ఓ మారుతి కారు ఆగి ఉన్నాయి. ఏదో పార్టీ జరుగుతుంది గావును. వాళ్ళందరి మధ్య తిరుగాడుతూ మంజు భార్గవి. ఆమె ఒళ్ళు జలధరించినట్లయింది. తర్వాత తలుపులు దగ్గరగా వేసి సోఫాలోకి వచ్చి కూర్చుంది. మరో అరగంట గడిచింది. చిన్మయ్కి నిద్ర వచ్చినట్లుగా అనిపించింది. రాజీవ్ వచ్చే వరకు వెళ్ళి పడుకుందాం అనుకుంది. కానీ మనస్కరించలేదు. తలుపు గడియవేసి వద్దామా అనుకుంటూనే తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. తెలియకుండానే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. పెదవుల మీద చల్లగా తగిలేసరికి ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. ఓ మొహం! ఆమెకు భర్త తప్ప మరెవరూ ఉండకూడనంత దగ్గరలో ఉంది. వెంటనే మెరుపులా లేచి నిలబడుతూ 2 చేతులతో అవతలికి తోసేసింది. రజనీకాంత్ తూలి క్రింద పడబోయి ప్రయత్నం మీద నిలదొక్కుకున్నాడు. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. దుర్మార్గుడా, ఎంత ధైర్యం నీకు! మా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వెళ్ళిపో ఇక్కడి నుంచి అనరిచింది. రజనీకాంత్ తొణకలేదు. అతనికి రోజు ఎప్పటికంటే డోస్ ఎక్కువయ్యింది. పార్టీ అయ్యాక బయటికొచ్చి కారెక్కబోతుంటే చిన్మయ్ గుర్తుకొచ్చింది. మత్తులో ఒళ్ళు తెలియని స్థితిలో అతనేం చేస్తున్నది తెలియలేదు. పార్టీ జరుగుతున్నప్పుడు మధ్యలో గాలి కోసమని కిటికీ దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు తలుపు దగ్గర నిల్చుని ఉన్న చిన్మయ్ కనిపించింది. భర్త ఇంట్లో లేడుగావున బహుశా ఒక్కతే ఉంది అనుకున్నాడు. అప్పట్నుంచే ఆమె మనసులో మెదులుతోంది. ఆ యావలో మరో 2 పెగ్గులు అదనంగా త్రాగేశాడు. నువ్వు నాకు కావాలి అన్నాడు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ. ఏడ్చావ్, బయటికి వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళను, నిన్ను తృప్తిగా అనుభవించి
చిన్మయికి ఒళ్ళంతా అసహ్యంతో గగురు పొడిచినట్లయింది. రాస్కెల్, నీకేమి హక్కుందనిరా ఇష్టమొచ్చినట్లు పేలుతున్నావు? వెళతావా? లేకపోతే ఏం చేస్తావు? అల్లరి చేస్తాను. నలుగురిని పిలిచి నీకు శాస్తి చేయిస్తాను. నలుగురిని పిలిస్తే నీకే నష్టం. నువ్వే నన్ను పిలిచావని చెబుతాను. నీకే నష్టం. ఏడ్చావు. పోతావా? కేకలేయమన్నావా? వెయ్యి చూద్దాం. ఆమె నిర్ఘాంతపోయినట్లు మెదలకుండా నిలబడిపోయింది. చూశావా? మరి మర్యాదగారా అంటూ ఆమె వైపు ఓ అడుగు వేశాడు. ఆగు అన్నది గర్జిస్తున్నట్లుగా. అతను ఉలిక్కిపడి సర్దుకునే లోపలే ప్రక్కకి కనురెప్పపాటులో టీపాయి మీద పెట్టి ఉన్న చాకు తీసుకుంది. రాజీవ్కు మార్కెట్కు వెళ్ళినప్పుడు అటువంటి వెరైటీ వస్తువులు కొనడం అంటే సరదా. ఒకరోజు మోజుపడి ఆ చాకు కొంటుంటే, ఎందుకండి ఇంత పదునుగా? మనుషుల ప్రాణం తీయటానికి పనికొచ్చేదిలా ఉంది అంటే చాకులు, పెద్ద కత్తెరలు, స్క్రూ డ్రైవర్లు, పట్టకారలు, రెంచీలు ఇంట్లో ఉండాలి. వాటి వల్ల ఎప్పుడో ఒకప్పుడు అవసరం కలుగుతూ ఉంటుంది అని కొనుక్కునేవాడు. రజనీకాంత్ ఆమె చేతిలోని చాకు వంక చూశాడు. ఏంటి, ఆత్మహత్య చేసుకుంటావా అన్నాడు. నీలాంటి నీచుడికి భయపడి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిదాన్ని కాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే పొడిచి పారేస్తాను అన్నది. ఆమె మొహంలోకి చూశాడు. ఆ కళ్ళు, వాటిలోని ఉగ్రత, చేతిలో ముందుకు ఉరకడానికి సిద్ధపడుతున్నట్లు మిలమిలా మెరిసే చాకు అతనికి నిజంగానే బెదురు కలిగింది. సరే వెడుతున్నాను, ఎప్పటికైనా అంటూ చల్లగా బయటికి జారుకున్నాడు. చిన్మయి గబాలన వెళ్ళి తలుపు గడియ పెట్టింది. చాకు ఓ ప్రక్కకు పడేసి గుండెల మీద చెయ్యి వేసి నొక్కుకుంది. కొంతసేపటిదాకా అదురు తగ్గలేదు. అసలేం జరిగింది? ఆమెకు క్రమక్రమంగా అంతా గుర్తుకు రాసాగింది. తను సోఫాలో పడుకొని ఉన్నప్పుడు అతను భరించలేని వాష్ బేసిన్ దగ్గరకెళ్ళింది. పైన అమర్చి ఉన్న మిర్రర్లో మొహం కనిపించింది. నిద్రలో ఉన్నప్పుడు తన పెదవుల మీద అతని స్పర్శ. తనని చూస్తే తనకే అసహ్యమేసింది. టాప్ త్రిప్పి నీళ్లతో మొహం కడిగేసుకుంది. ఇంకా ఏదో అక్కడ అంటుకుని ఉన్నట్లు, శరీరమంతా మలినమైపోయినట్లు భావన. ఆ భావన పోవటం లేదు. అణువణువున ఏవో మంటలు వ్యాపించినట్లు నరాలు తోడేస్తున్నాయి. ఛీ 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 అనుకుంటూ సోఫాలో వ్రాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. తమ దారిన తాము ఒకరి జోలికి పోకుండా ప్రశాంతంగా సంతోషంగా గడుపుతుంటే, కారణం లేకుండా ఏదో హక్కున్నట్లు, అధికారమున్నట్లు ఈ వాతావరణాన్ని కలుషితం చెయ్యటానికి, తమ జీవితాల్లోకి చొరబడడానికి బయట స్కూటర్ చప్పుడయింది. చిన్మయి గబగబా లేచి కళ్ళు పమిట చెంగుతో తుడుచుకుంది. బయట నుంచి బజర్ నొక్కారెవరు. రాజీవ్ అయి ఉంటాడు. చిన్మయి గుమ్మం దగ్గరకు వెడుతూ నేల మీద పడి ఉన్న చాకును తీసి టీవీ ప్రక్కన పెట్టింది. ఎవరు అంది తలుపు దగ్గర నిలబడి. నేను చిన్మయి. రాజీవ్ గొంతు. చిన్మయి తలుపు తీసింది. రాజీవ్ లోపలికి వచ్చి, సారీ ఆలస్యమయ్యింది, అక్కడ డిన్నర్ అది పూర్తయ్యేసరికి అంటూ ఆమె ముఖంలోకి చూసి, చిన్మయి అలా ఉన్నావేం అని అడిగాడు. ఏం చెప్పాలి? జరిగింది జరిగినట్లు చెప్పాలా? స్త్రీ బయటకు వెళ్ళినప్పుడు ఏ చుట్టాలింటికో, స్నేహితుల ఇంటికో, పెళ్ళిళ్ళకో, పొరుగుళ్ళకో వెళ్ళినప్పుడు ఎవరెవరో తారసపడుతూ ఉంటారు. అవాంఛనీయమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా దుర్ఘటనలు జరుగుతాయి. అవన్నీ భర్తతో చెప్పటం వల్ల ప్రయోజనమేమిటి? వీధిన పడి రచ్చకెక్కి అతన్ని రెచ్చగొట్టి గలభాలు పరిణామాలకి దారి తీయడం తప్ప సాధించేదేముంది? అతని మనసులో శాశ్వతమైన కల్లోలం రేపటం. చిన్మయి ఇవన్నీ గబగబా ఆలోచించి, ఏమీ లేదండి, గుండెల్లో బాగా నొప్పి వస్తే ఆ బాధకు తట్టుకోలేక ఏడ్చేశాను అంది. అతనికి గుండెలో ముళ్ళు దిగబడినట్లయింది. అయ్యో అన్నాడు బాధగా. డాక్టర్ గారి దగ్గరకు తీసుకెడతాను, రా పోదాం అన్నాడు. ఇప్పుడు తగ్గిపోయిందిలేండి, ఏడ్చేశానుగా, దాంతో కరిగిపోయి ఉంటుంది అంది చిన్మయి నవ్వటానికి ప్రయత్నిస్తూ. నిజంగానా? నిజం. రాత్రి 2 దాటిన చిన్మయికి నిద్ర పట్టడం లేదు. ఆమె అటు ఇటు కదులుతుంటే రాజీవ్కు మెలకువ వచ్చింది. చిన్మయి అని పిలిచాడు. నిద్ర పట్టడం లేదా? లేదు. మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చిందా? నొప్పి కాదు, ఆరని మంట అనుకుంది. బయటకి మాత్రం లేదు అంది. మరి? ఏమీ లేదు. 2 నిమిషాలు కలవరంతో కూడిన నిశ్శబ్దంతో గడిచాయి. ఏమండి, ఈ లొకాలిటీ నుంచి తొందరగా వెళ్ళిపోదాం. వీళ్ల ప్రవర్తన, ఈ వాతావరణం నాకు నచ్చలేదు. ప్లీజ్
తొందరగా మరో ఇల్లు చూడండి, ఇక్కడికి చాలా దూరంగా ప్రశాంతంగా ఉన్న చోటుకి అంది వేడుకోలుగా. ఆమె ఎందుకో చాలా మనోవ్యధ అనుభవిస్తుందని తెలుసుకున్నాడు. అలాగే అన్నాడు ఆమె తల నిమురుతూ. రాజీవ్ నిజంగానే చాలా పట్టుదలతో ఇంటి కోసం వెతికాడు. వారం రోజుల్లోనే మంచి ఇల్లు దొరికింది. ఆళ్వార్ తిరునగర్ రిమీ ఫ్యాక్టరీ దగ్గరగా ఉంది. ఆ లొకాలిటీ సిటీ లిమిట్స్కు కొంచెం దూరంలోనే ఉన్నా ఇంచుమించు సిటీలో ఉన్నట్లే ఉంటుంది. లోపలికి పోతే ప్రశాంతంగా, రోడ్డు మీదకొస్తే సందడిగా ఉంటుంది. ఇల్లు ఖాళీ చేసే రోజున రాజీవ్ తన ఆఫీస్లోనే 3 బాయ్స్ని సాయం తెచ్చుకున్నాడు. లారీలోకి సామానెక్కిస్తుంటే ఆనంద కిటికీలో నుంచి తొంగి చూసింది. అప్పటిదాకా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్న సంగతి ఆమెకు తెలియదు. గబగబా బయటకొచ్చి చిన్మయిని కలుసుకుంది. ఏమండి, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా అని అడిగింది. అవునండి అంది చిన్మయి. ఏం? కారణమేమీ లేదండి, మా వారికి అక్కడ తెలిసిన వారు ఉన్నారట. మేమంతా తెలిసిన వాళ్ళం కాదా? అలా అని కాదు, ఆ ఇల్లు ఇంతకంటే సౌకర్యంగా ఉంటుందని. ఎక్కడ అదే? ఆళ్వార్ తిరునగర్. అబ్బా, చాలా దూరం అయ్యిందే. అక్కడి నుంచి రోజు సిటీలోకి రావాలంటే కష్టం. రోజు ఎందుకండి రావటం? ఏవో పనులుంటాయి కదా. రోజు ఏముంటాయండి పనులు? సినిమాలకి అవి వెళ్ళాలన్నా ఏ నెలకో ఒకసారి సినిమాలకి వెళతాం. అందులో ఇబ్బంది ఏముంటుంది? అవునవును, మీకు సినిమాలంటే ఇష్టం లేదుగా. గుళ్ళు గోపురాలు అంటే ప్రాణం పెడతారు. కపలేశ్వరుడి గుడికి వెళ్ళి రావటం చాలాసార్లు చూశాను. అన్నట్లు మీరు వెళ్ళబోయే చోటుకి వడపళని కొంత దగ్గరలోనే ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం బాగుంటుంది. మీలాంటి వాళ్ళు అదే మీరు రోజు వెళ్ళినా వెళ్ళవచ్చు. ఆమె మాటల్లోనే వ్యంగ్యం చిన్మయి గమనించింది. అయినా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. ఆనంద ఆమెను విడిచిపెట్టి మంజు భార్గవి ఇంటికి వెళ్ళింది. మంజు భార్గవికి వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసింది గాని రజనీకాంత్ ఆమె అంటే వాచిపోతున్నాడున్న కోపం మనసులో పెట్టుకొని ఈ మధ్య చిన్మయితో సరిగా మాట్లాడడం లేదు. ఈ వేళ కూడా బయటికి రాలేదు. ఇది విన్నారా మంజు భార్గవి గారు? ఆ వగలాడి లేదు. చిన్మయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నదట. ఈ ప్రపంచంలో ఒక రకం మనుషులుంటారు. మనిషి ఎదురుగా ఆప్యాయత కురిపిస్తూ మాట్లాడి వాళ్ళు చాటు అయిన మరుక్షణంలో అవహేళన చేస్తూ మాట్లాడతారు. ఎక్కడికి? అంది మంజు భార్గవి ఏమీ తెలియనట్టు. ఆనంద చెప్పింది. ఎందుకట అంత దూరం? ఆవిడ గారికి ఇక్కడి వాతావరణం నచ్చలేదుట. అవును, నా మొగుడి ప్రవర్తన నచ్చకపోతే నేను నిలదీసి అడుగుతాను. నీ మొగుడి గారికి ఇష్టమైంది కాబట్టి మీరు నలుగురితో సోషల్గా ఉంటారు. తప్పేమిటి? అలా అని అందా? డైరెక్ట్గా అనక్కర్లేదు, ఆవిడ ప్రవర్తన చెబుతోంది. మీరెన్నైనా చెప్పండి, ఇలా నీలముచ్చుల్లో ఉన్నవాళ్లే కొంపలు ముంచేది. తడిగుడ్డలతో గొంతుగోస్తారు. ఒక సరదా ఉండదు, చుట్టుబండలు ఉండవు. ప్రపంచంలో వాళ్ళ కళ్ళే మంచి కళ్ళైనట్లు. మంజు భార్గవి నవ్వి ఊరుకుంది. ఒక రకంగా చిన్మయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఆమెకు సంతోషంగానే ఉంది. చిన్మయికి ఆ కొత్త ఇల్లు వాతావరణం ఎంతో నచ్చింది. రాజీవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇల్లంతా శుభ్రంగా సర్దేసుకుని కిచెన్లో పనిచేసుకుంటూ సంతోషంగా పాడేసుకుంటుంది. తనకిష్టమైన అన్నమాచార్యుల కీర్తన ముఖారీ రాగంలో పాడేసుకుంటుంది. పని పూర్తయ్యాక డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి రాజీవ్ ఫోటోని గోడకి తగిలించింది. రాజీవ్ అని పిలిచింది. ఫోటోలో కళ్ళు ఆమె వంక చూస్తున్నాయి. ఎంతో కొంత నీకు చెప్పకుండా దాచాను. నిన్ను మోసం చేసే ఉద్దేశంతో కాదు, నీ మనో నైర్మల్యాన్ని భంగపరచడం ఇష్టం లేక నన్ను క్షమించు. రాజీవ్, నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం. నాలోని ప్రతి అణువు అలమటించేది, ఆరాధించేది నీ కోసం. ఫోటో తగిలించటం కోసం ఆమె కుర్చీ మీద నిలబడి ఉంది. వంగి పెదవులతో అతని ముఖాన్ని స్పృశించబోయి ఏదో గుర్తుకు వచ్చి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లయి ఆగిపోయింది. ఆ వాడకట్టులో అందరికీ పగటిపూట కూడా గేటు తాళం పెట్టుకోవడం అలవాటు. బయట నుంచి వచ్చిన వారు బజర్ నొక్కితే ఇంట్లోని వారు వచ్చి తాళం తీస్తూ ఉంటారు.
చిన్మయ్ ఈ పద్ధతికి అలవాటు పడడానికి కొన్నాళ్లు పట్టింది. పేపర్ బాయ్ అయితే విసురుగా పేపర్ లోపలికి విసిరేసి వెళ్ళేవాడు. కానీ కూరగాయలమ్మే అతను వచ్చినప్పుడు, పాల ప్యాకెట్స్ వచ్చినప్పుడు, పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని కేకేసినప్పుడు చిన్మయ్ చీటికి మాటికి గేటు దగ్గరకు వెళ్ళవలసి వస్తూ ఉండేది. మొదట్లో గమనించలేదు. ఆమె గేటు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎదురింట్లో నుంచి ఒక వ్యక్తి తన వంక తదేకంగా చూస్తున్నట్లు తెలుసుకుంది. అప్రయత్నంగా అతని వైపు చూసింది. 50 ఏళ్ళు పైనుంటాయి. ఎప్పుడూ లుంగీ బనియంతో ఉండేవాడు. తమిళుడై ఉండవచ్చు. ఉద్యోగం సద్యోగం లేనట్లు ఎప్పుడూ ఇంట్లోనే ఉండి జరదా కిళ్ళీలు నములుతూ ఉమ్ములేస్తూ ఉండేవాడు. పెళ్ళాం వయసొచ్చిన పిల్లలు ఉన్నారు. అయినా చిన్మయ్ కంటబడితే చాలు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసేవాడు. ఇక్కడ కూడా ఎవడో దాపరించాడా అనుకుంటూ చిన్మయ్ అతను కనిపించగానే తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయేది. కానీ ఇలా ఎంతకాలం భయపడుతూ బ్రతకటం? ఒకసారి ఒళ్ళు మండి అతను తన వంక చూస్తుంటే తను అతని మొహంలోకి చూస్తూ కదలకుండా నిలబడింది. అలా 2 నిమిషాలు గడవగానే అతనేదో గెలిచినట్లయి చిన్నగా ఈల వేశాడు. తరువాత నాలిక బయటపెట్టి వెక్కిరించాడు. ఓరి రాస్కెల్ అనుకుంటూ చిన్మయ్ అసహించుకొని లోపలికెళ్ళిపోయింది. ఆ ఇంటి ప్రక్కనే ఉన్న చిన్న బిల్డింగులో వృద్ధ దంపతులుండేవారు. తెలుగువాళ్లే. ఆయన పేరు ప్రజాపతిరావు. పోస్టు మాస్టర్గా చేసి రిటైర్ అయి కూడా 10 ఏళ్ళయ్యింది. అంటే ఇప్పుడు 70 ఏళ్ళు వయసుందన్నమాట. ఆయన భార్య వీణాంబ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ప్రపంచంలోని అన్యోన్యత అంతా వారిద్దరి మధ్య ఉన్నట్లు కనిపిస్తూ ఉండేది. వాళ్ళ పిల్లలెవరూ ఇక్కడ లేరు. ఒకరు స్టేట్స్లో, ఒకరు ఇరాన్లో, ఒకరు కెన్యాలో సెటిల్ అయిపోయి ఉన్నారు. దగ్గర ఎవరూ లేరు. వారిద్దరే ఒకరికొకరు తోడు జోడు ఉంటారు. ఆవిడకేమైనా వస్తే ఆయన విలవిల్లాడిపోతాడు. ఇంటికి డాక్టర్ను తీసుకువచ్చి 10 సార్లు డాక్టర్ల చుట్టూ తిరిగి గంటకు మందులిచ్చి పాలు పళ్ళరసాలు కలిపి ఇచ్చి నానా హైరానా పడిపోతాడు. ఇవన్నీ యాంత్రికంగా చేయకుండా చాలా ఇష్టంగా ఆప్యాయంగా తహతహలాడుతూ చేస్తాడు. అలాగే ఆవిడ ఆ వయసులో కూడా ఎంతో ఒద్దికగా ఉంటూ ఏమాత్రం ఓపిక ఉన్నా ఆయన కూడా ఉండి అన్నీ అందజేస్తూ ఎంతో అరమరికగా ఉండేది. ప్రజాపతిరావు గారికి గంటకు తినటానికి ఏదో ఒకటి కావలసి వచ్చేది. ఒకసారి బిస్కెట్లు, మరోసారి బంగాళాదుంపల ఫింగర్స్, ఇంకోసారి అప్పడాలు, ఇలా ఏదో ఒకటి. అయినా ఆవిడ విసుక్కోకుండా ఎంతో అనురాగంతో అన్నీ అందజేస్తూ ఉండేది. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూనే కనిపించేవారు. ఇంట్లో వంట చేయడానికి ఒక మనిషి, చిన్న చిన్న పనులు చేయటానికి ఓ పిల్ల ఉండేవారు. అయినా ఆమె చేస్తున్నట్లు కనిపించేది. సాయంత్రం అవగానే ఇద్దరూ టీవీకి ఎదురుగా కూర్చునేవారు. అరవ ప్రోగ్రాం కానీ, హిందీ చిత్రం కానీ, ఇంగ్లీష్ న్యూస్ కానీ, తెలుగు, అరవం, హిందీ సినిమా కానీ ఎంతో ఆసక్తిగా చూసేవారు. ఇహ క్రికెట్ ఆడే రోజులు వచ్చాయంటే ప్రొద్దుట్నుంచి టీవీ కంటుకుపోయి కూర్చుండేవాళ్ళు. వీణాంబ గారికి గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రిల గురించే కాక పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్, మియాన్ దాదాల గురించి, వెస్టిండీస్ రిచర్డ్స్, మార్షల్ల గురించి, న్యూజిలాండ్ హ్యాడ్లీ గురించి, ఇంగ్లాండ్ టోథమ్ గోవర్ల గురించి, శ్రీలంక మొండీస్ మహానామాల గురించి, ఆస్ట్రేలియా బార్డర్ మాథ్యూస్ల గురించి క్షుణ్ణంగా తెలుసు. బ్యాట్స్మ్యాన్ బౌండరీ కొట్టినప్పుడు ఇద్దరు ఉత్సాహంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎవరైనా సెంచరీ కొడితే వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలుండేవి కావు. చిన్మయ్కి వాళ్ళిద్దరినీ చూస్తుంటే కనుల పండుగగా ఉండేది, ముచ్చటగా ఉండేది. ఒకరోజు ఉండబట్టలేక తనే వెళ్ళి పరిచయం చేసుకుంది. రామ్మ అని ఆప్యాయంగా ఆహ్వానించింది వీణాంబగారు. నా పేరు చిన్మయ్, మా వారు అని వివరాలు చెప్పింది. ఆమె చిన్మయ్ని ఎంతో ఆత్మీయంగా తన ప్రక్కన కూర్చోబెట్టుకుంది. మీ ఇద్దరిని నేను ఆయన చూస్తూనే ఉంటాం. చిలకా గోరింకల్లా ఉండే హ్యాపీ కపుల్ అని మిమ్మల్ని చూసి మేము ఇద్దరం ముచ్చట పడుతుంటాం అని పిల్లని పిలిచి జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది. వద్దండి అంది చిన్మయ్ మొహమాట పడుతూ. తీసుకోమ్మా, అసలు గంటకు ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఈ జ్యూస్ నేనే తయారు చేశాను. గ్రేప్స్, లెమన్, మ్యాంగో, పైనాపిల్, ఆరెంజ్ రకరకాల జ్యూసులు చేస్తాను. ఈ ఊళ్ళో చక్కగా జ్యూసులు తయారు చేయటం నేర్పించే సంస్థలు చాలా ఉన్నాయి. పిల్ల ఇద్దరికీ గ్లాసుల్లో లెమన్ జ్యూస్ తీసుకొచ్చింది. చిన్మయ్ తీసుకుంది. చాలా టేస్ట్గా ఉంది. ప్రిజర్వేటివ్ వేస్తే ఎన్నాళ్ళైనా చెడిపోకుండా ఉంటుంది.
యాక్చువల్గా ఇది నేను ప్రిపేర్ చేసి 4-5 నెలలు అయ్యింది, కానీ ఎంత ఫ్రెష్గా ఉందో చూడు, నాకు జ్యూస్ చేయడం నేర్పించండి అని అడిగింది చిన్మయ్. ఆమెకు వీణాంబ గారు సందర్భానుసారంగా వాడే ఇంగ్లీష్ పదాలు ఎబ్బెట్టుగా లేకుండా ఎంతో సహజంగా వీణుల విందుగా కూడా ఉంది. తప్పకుండా. ఇంకో విషయం, ఎప్పుడో ఒకసారి కొంచెం తినేసి రిపీటెడ్గా తినడం తప్పనుకుంటాం. దీనివల్ల క్యాలరీస్ వాల్యూ పడిపోవటమే కాకుండా లేనిపోని నీరసాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది. స్టేట్స్ అలాంటి చోట్ల అయితే గంటకు ఏదో ఒకటి తింటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్, చిప్స్, జ్యూసులు తాగటం, మీల్స్ తీసుకోవడం. వాళ్ళ కప్పులు ఎంత పెద్దవిగా ఉంటాయో తెలుసా అంటూ లేచి వెళ్ళి షోకేస్లో నుంచి 2 కప్పులు 2 చేతులతో పట్టుకొని తీసుకొచ్చింది. అవి ఇక్కడి కప్పులకు 2 పావు లీటర్ ద్రవ పదార్థం పరిణామంలో ఉన్నాయి. చిన్మయ్ వాటి వంక ఆశ్చర్యంగా చూసింది. ఇవి అక్కడ దొరికే వాటిలో మినిమం సైజ్. ఇవి నాకు అమ్మాయి పంపిస్తూ, ఇంతకంటే ఇక్కడ చిన్నవి దొరకవు మమ్మీ, ఇంకా చిన్నది ఇమ్మని అడుగుతుంటే ఇక్కడ షాప్లో వాళ్ళు నవ్వుతున్నారు అని రాసింది. పాలు, డ్రింకింగ్, చాక్లెట్లు అవి తాగేస్తూ క్యాడ్బరీస్ చాక్లెట్లు ఎడాపెడా తినేస్తూ ఉంటారు. అన్నట్లు నువ్వు నీరసంగా కనపడుతున్నావు. ఉపవాసాలు అవి చేస్తూ ఉంటావేమిటి అని అడిగింది. లేదులేండి అంది చిన్మయ్ మొహమాట పడుతూ. దేవుడి మీద భక్తి మంచిదే. నీలో ఉన్న జీవుణ్ణి, అంటే ఆత్మారాముడి రూపంలో ఉన్న భగవంతుణ్ణి బాధ పెట్టకూడదు. నేను పూజలు చేస్తాను, కానీ ఉపవాసాలు చెయ్యను. ఇదిగో ఇవి నీకు ప్రజెంట్ చేస్తున్నాను, ఉంచు అని ఆ కప్పుల్ని అందివ్వబోయింది. చిన్మయ్ తీసుకోలేదు. వద్దండి, మీకు మీ అమ్మాయి ప్రేమతో పంపించినవి. నువ్వు మాత్రం మా అమ్మాయివి కావా? మా ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. మొదటిసారి మా ఇంటికి రావటం, ఒట్టి చేతులతో పంపించకూడదు, తీసుకో అని బలవంతం చేసింది. చిన్మయ్ కాదనలేకపోయింది. ఆ సాయంత్రం రాజీవ్ ఇంటికి వచ్చేసరికి చిన్మయ్ వాటిలో ఒక కప్పు నిండా కాంప్లెయిన్ కలిపి ఉంచింది. ఇదేమిటి ఇంత పెద్దదిగా ఉంది? నేనేమైనా మనిషిననుకున్నావా లేక అన్నాడు రాజీవ్ దాని సైజు చూసి బెదిరిపోయి. ఇహ నుంచి మీరు ఇంతకు తక్కువ తాగితే ఒప్పుకోను. ఫారెన్లో ఇలాగే త్రాగుతారట, ఎదురుంటి మామీ చెప్పింది అంది చిన్మయ్. సరే అని రాజీవ్ కప్పు చేతిలోకి తీసుకొని మొత్తం తాగేశాడు. తర్వాత ఆయాసపడుతున్నట్లుగా కుర్చీలో కూలబడిపోయాడు. ఏమిటండి అంది చిన్మయ్ గాబరాగా. రాత్రికి అన్నం తినలేను, ఇంకా ఏమీ కూడా అన్నాడు కళ్ళు మూసుకుంటూ. చిన్మయ్ వాళ్ళ ఇంటికి వారానికి 1-2 సార్లన్నా వెళ్ళసాగింది. తర్వాత ప్రజాపతిరావు గారి దగ్గర కూడా ఆమెకు చనువు పెరిగింది. వాళ్ళిద్దరి మీద ఆమెకెంతో గౌరవం కలిగింది. అవటానికి వృద్ధులే అయినా వారి భావాలు, అభిప్రాయాలు ఆమెకెంతో నచ్చేవి. మామీ, ఈ వయసులో మీరిద్దరూ ఎవరి సాయం లేకుండా ఇలా ఉండటం కంటే పిల్లల దగ్గరకు వెళ్ళిపోతే మంచిది కదా, మీకు శ్రమ లేకుండానూ ఉంటుంది. పిల్లల దగ్గర ఉన్నామన్న తృప్తి ఉంటుంది అన్నది చిన్మయ్ ఒకరోజు. వీణాంబ గారు నవ్వింది. నా పిల్లలంటే నాకు ప్రేమే, అలాగే వాళ్లకు కూడా మేమంటే అభిమానమే. కోడళ్ళు కూడా ఎంతో గౌరవంగా చూస్తారు. కానీ పెద్దవాళ్లమైనాక మాకు కొన్ని చాదస్తాలు, ఇతరులకు విపరీతంగా కనిపించే చిన్న సరదాలు ఉంటాయి. అది వాళ్లకు విసుగ్గా, వేళాకోళంగా, మా ఉనికి కొంత ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. నన్ను వాళ్ళు చిన్నచూపు చూస్తే ఆయన భరించలేరు. ఆయన్ని విసుక్కుంటే నేను తట్టుకోలేను. మనసులో ఎంత ఆపేక్షలు, అంతఃకరణలు ఉన్నా ఒకరికి మనం బరువుగా ఉన్నప్పుడు ఏవో లోపాలు కనబడుతూనే ఉంటాయి. అవతల వాళ్ళ మనోభావాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటాయి. మధ్య విసుగు కలిగిన, విరక్తి అనిపించిన, ఒకరి స్వభావాలు మరొకరికి పూర్తిగా నచ్చకపోయినా జీవితాంతం రాజీ పడేది భార్యాభర్తలు మాత్రమే. ఆ రాజీలో సొగసుంది, అందముంది, ఆనందముంది, త్యాగముంది, జీవితపు రహస్యముంది, అగాధమంతా ఆధ్యాత్మికత ఉంది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైన సహచర్యంలో, ఒడిదుడుకుల్లో, పొరపాట్లతో, విభేదాల్లో, కట్టుబాట్లతోనూ, అధికార దర్పాలలోనూ, హక్కుల బందీఖానాలోనూ, అహంకారాల అభిజాత్యాల ప్రవర్తనలో చివికి తడిసి అలసిపోయి చివరకు మిగిలేది ఈ అంతిమ అనుబంధమేనమ్మా. జీవితంలో ఈ ఒడ్డున నిలబడినప్పుడు పోట్లాడడానికి ఓపిక ఉండదు, తప్పులు చేయటానికి శక్తి ఉండదు. ఇతరుల నైజాలతో, స్వభావాలతో విసిగి వేసారి జీవిత సత్యం చివరి క్షణంలో దర్శనమిచ్చినట్లు
జ్ఞానోదయమై ఒకరికొకరు చివరి క్షణంలో ఇంకా చేరువై కోరికలు లేని నిష్కమమైన ద్వితీయావస్థలో కూడిన నిజమైన భార్యాభర్తల గమనం ఇప్పుడేనమ్మా. ఆ మాటలు వింటుంటే చిన్మయికి ఒళ్ళు జలధరించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో రాజీవ్ మెదిలాడు. తమకు ముందు ముందు పిల్లలు పుడతారు. వాళ్ల పెంపకంలో, జీవన సమరంలో ఎన్నో సమస్యలు, సంఘటనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయినా ఇద్దరి మధ్య ఎలాంటి పొరలు ఏర్పడకూడదు. ఇద్దరి మధ్య ఎలాంటి చీకట్లు ఆవరించకూడదు. ఆ ఒడ్డుకు చేరినప్పుడు కూడా, ఆ చరమాంకంలో కూడా ఇలాగే పవిత్రమైన జాహ్నవి తరంగంలాగే, గంభీరంగా వెలిగే కార్తీక వెన్నెలలాగే తమ జత జగతిలో కాంతుల్ని నింపుకుంటూ ఊహలు ఆకాశపు అంచుల్ని దాటి వెళ్ళిపోతున్నాయి. చిన్మయ్ అని ఆమె పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసే వరకు తెలివిలోకి రాలేదు. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో కొన్ని పరిణామాలు జరిగాయి. రాజీవ్కి ప్రమోషన్ వచ్చి ఉద్యోగంలో బాగా హోదా పెరిగింది. అతను కారు కొనుక్కున్నాడు. ఇంటికి ఫోన్ వచ్చింది. అల్వార్ తిరునగర్లో ఇప్పుడు ఉంటున్న ఇంటినే కొనేశాడు. ఆ ఇంటినే బాగా రీమోడల్ చేసి ఇంకా అధునాతనంగా తీర్చిదిద్దుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యం, వాళ్లకో పాప ఇప్పుడు. ఆ పాపకు కిరణ్మయ్ అని పేరు పెట్టుకున్నారు. కిరణ్మయ్కి ఇప్పుడు 4 ఏళ్లు. మన కిరణ్ని బాగా చదివించాలండి. ఊటీలో మంచి స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ జాయిన్ చేద్దామా అని అడిగింది చిన్మయ్. రాజీవ్ కొంచెం సేపు నిశీతంగా ఆలోచించాడు. ఊటీలో ఇప్పుడు సీటు కావాలంటే చాలా కష్టం. కిరణ్కు ఏడాది కాకుండానే 30,000 ఎంతో డొనేషన్ కట్టి పేరు రిజిస్టర్ చేసుకుంటే 5-6 ఏళ్లు పోయాక ఎంట్రన్స్ టెస్ట్ అది పెట్టి పాస్ అయితే సీటు ఇస్తారు. లేకపోతే డబ్బు రిటర్న్ చేసేస్తారు. ఆ పని అప్పుడు మనం చెయ్యలేదు. తేలిక. ఇంకొకటేమిటంటే, పిల్లల భవిష్యత్తు కోసమని ఎప్పుడో ఏడాదికోసారి మాత్రం కలుసుకుంటూ మిగతా కాలమంతా దూరంగా ఉంచటం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎడాన్ని సృష్టిస్తుంది. ఇద్దరి మధ్య ఓ యాంత్రికత్వం, నిర్లిప్తత ఏర్పడుతుంది. నా దృష్టిలో ఇదంతా సమంజసమైన నిర్ణయం కాదు. మద్రాసులో కూడా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడే చదివిస్తే బాగుంటుంది అన్నాడు. చిన్మయ్కి కూడా అతని అభిప్రాయాలు బాగున్నట్లు తోచింది. రాజీవ్ మద్రాస్ అంతా గాలించి తెలిసిన వాళ్లతో సంప్రదించి కిరణ్మయిని మంచి స్కూల్లో చేర్పించాడు. ఓ మధ్యాహ్నం ఇంటి ముందు కారాగినట్లు వినిపిస్తే చిన్మయ్ బయటకి వచ్చి చూసింది. మంజు భార్గవి కారులో నుంచి దిగుతోంది. ఈ మధ్య ఆమెని చూసి 2-3 ఏళ్ళయ్యింది. ఒకసారి రాజీవ్తో కలిసి పాండీ బజార్కి వెళితే షాపింగ్ చేస్తూ కనిపించింది. తనని చూసి ఆప్యాయంగానే పలకరించింది. మీకు పాప పుట్టిందట కదా, బారసాల, బర్త్డే ఇలాంటి ఫంక్షన్స్కి పిలవలేదే? కావాలని అవాయిడ్ చేస్తున్నారా? అదేం లేదండి. నా డెలివరీ అమ్మ వాళ్ళింట్లో జరిగింది. మొదటి ఫంక్షన్ అక్కడే జరిగింది. తర్వాత బర్త్డే వగైరాలు ఘనంగా చేసుకోలేదు. రాజీవ్కి ఆడంబరాలు ఇష్టం లేదు. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని మాత్రం 10 మందిని పిలిచాం. ఒక్క పాపేనా? తర్వాత ఏమీ లేదు. అదేమిటి? చిన్మయ్ మాట్లాడలేదు. ఫ్యామిలీ ప్లానింగా? దానంతటదే ఆగిపోయిందా? చిన్మయ్ నవ్వి ఊరుకుంది. మేము మొదట ఫ్యామిలీ ప్లానింగ్ చేశాం. తర్వాత ఆపేసి పిల్లలు కావాలని అనుకున్నా పుట్టడం లేదు. మరేమిటో అంది భార్గవి. ఆమె మాటల్లో కొంత విచారం ధ్వనించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం. చిన్మయ్ గేటు తాళం తీసి బయటకి వెళ్ళింది. రండి అంది సాదరంగా ఆహ్వానిస్తూ. మంజు భార్గవికి మునపటి కన్నా ఒళ్ళొచ్చింది. అప్పటికన్నా నిండుగా అందంగా కూడా తయారయ్యింది. రేపు మా బాబు ఫస్ట్ బర్త్డే. మీరు మీ వారు కలిసి తప్పకుండా రావాలి అంది మంజు భార్గవి. మీకు? మంజు భార్గవి నవ్వింది. మొత్తం మీద పాపం డాక్టర్ల కృషి వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నిరుడు విజయ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యింది. అఫ్కోర్స్ సిజేరియన్ అనుకోండి. చెబుదామంటే ఇన్నాళ్ళు కుదరలేదు అంది. కంగ్రాట్స్ అంది చిన్మయ్ ఏమనాలో తోచక. రేపు తప్పకుండా రావాలి. మంజు భార్గవి 10 నిమిషాలు మాత్రం కూర్చుని ఇంకా చాలా చోట్ల పిలవాలి అంటూ చిన్మయ్ ఇచ్చిన జ్యూస్ త్రాగి వెళ్ళిపోయింది. మంజు భార్గవిలో ఒక విశేషముంది. ఇతరుల గురించి ఎక్కువ చాడీలు చెప్పదు. ఎంతో అవసరమనుకుంటే తప్ప. మనసులో ఏమున్నా బయటకు మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎవరి మీద ద్వేషం వెళ్ళగక్కదు. ఆ సాయంత్రం రాజీవ్ ఇంటికి వచ్చాక మంజు భార్గవి గురించి చెప్పింది. రాజీవ్ విని మెదలకుండా ఊరుకున్నాడు.
వెడదామా అంది చిన్మయ్. నీ ఇష్టం. నాకు వాళ్ళంటే ఇష్టం లేదు, ఇష్టమూ లేదు. సొసైటీలో కొన్ని తప్పవు కాబట్టి వెడదామంటే కంపెనీ ఇస్తాను. చిన్మయ్కి కూడా వెళ్ళటానికి ఇష్టం లేదు. కానీ మంజు భార్గవి చాలా రోజుల తరువాత వచ్చి ఆప్యాయంగా పిలిచింది. ఇది చాలా చిన్న సందర్భమే కావచ్చు, కానీ ఆమెగా ఆమె వెతుక్కుంటూ వచ్చి పిలవటం చిన్మయ్ని ఏమాత్రమో కదిలించింది. అంతేకాకుండా మనిషిలో ఓ విచిత్రమైన గుణం ఉంటుంది. ఒకరి మీద ఎంత విముఖత్వమున్నా దూరంగా కనిపించకుండా ఉండి చాలా రోజుల తర్వాతో సంవత్సరాల తర్వాతో కనిపిస్తే అనుకోకుండా సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. మర్నాడు సాయంత్రం రాజీవ్ ఆఫీస్ నుండి వచ్చాక అతనితో పాటు మంజు భార్గవి ఇంటికి వెళ్ళింది. కిరణ్మయిని కూడా తీసుకెళ్లారు. మంజు భార్గవి పార్టీ ఆడంబరంగానే చేసింది. అతిథులు చాలామంది వచ్చారు. పార్టీ డాబా మీద ఏర్పాటు చేశారు. చిన్మయ్ తాను తెచ్చిన ప్రజెంటేషన్ మంజు భార్గవికి ఇవ్వడానికి దగ్గరకు వెళ్ళింది. బాబుని చూశావా అని అడిగింది మంజు భార్గవి. ఏడి? అదిగో రజనీకాంత్ దగ్గర ఉన్నాడు. రజనీ ఇటురా అని పిలిచింది. బాబునెత్తుకుని రజనీకాంత్ అటుకేసి వచ్చాడు. చిన్మయ్కి ఇరకాటంలో పడినట్లుగా ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఊరుకుంది. బాబునెత్తుకోండి అంటూ రజనీకాంత్ అందించాడు. బాబు ముద్దుగానే ఉన్నాడు. కానీ అతని చేతుల్లో నుంచి అందుకోవాలంటే ఎలాగో అనిపించి మంజు భార్గవి కోసం తల ప్రక్కకి త్రిప్పింది. అదే సమయానికి ఎవరో పిలిస్తే అటుకేసి తిరిగి మాట్లాడుతోంది. చిన్మయ్కి తప్పలేదు. చేతులు చాపి అందుకుంది. బాబును అందించేటప్పుడు అతను కావాలని చేతులు తగిలించటం ఆమె గమనించకపోలేదు. ఒక్క క్షణం ఒళ్ళంతా దహించినట్లై బాబునెత్తుకునే దూరంగా తప్పుకుంది. పార్టీ గంటన్నర సేపు జరిగింది. నిఖిలేశ్వర్ కన్నా వచ్చిన ఆహుతులందరినీ రజనీకాంత్ పలకరిస్తూ ఉండడం, ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉండటం ఆమెకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. బాధ్యతంతా అతనికి వదిలేసి నిశ్చింతగా ఉండటం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది. చేతుల్లో ఉన్న బాబు మొహంలోకి ఏదో అనుమానంతోచి పరిశీలనగా చూసింది. కొంపతీసి వీడు ఆ రజనీకాంత్ మళ్ళీ ఛీ అనుకుంటూ ఆ ఆలోచనను త్రోసిపుచ్చింది. కానీ ఆ అభిప్రాయం మనసులోకి ప్రవేశించాక వాడిని ఎత్తుకోలేకపోయింది. ప్రక్కనుంచి పోతున్న మంజు భార్గవికి అందించి దూరంగా తప్పుకుంది. భుజం మీద ఎవరిదో చెయ్యి పడినట్లై ఉలిక్కిపడి తల త్రిప్పి చూసింది. ఆనంద. మీరా అంది. ఆనంద మునపటిలాగానే ఉంది. ఈ 4-5 ఏళ్లలో పెద్దగా మార్పు వచ్చినట్లుగా లేదు. బావున్నారా అని పలకరించింది. ఇన్నాళ్లలో ఒకసారి కూడా కనిపించలేదేం అని అడిగింది ఆనంద. కారణమేం లేదండి, మీరెలా ఉన్నారేం? నాకు సుఖం ఎక్కడ ఉంటుంది చిన్మయ్య గారు? నా మొగుడి వల్ల బొత్తిగా మనశ్శాంతి లేకుండా ఉంది. ఈవేళ మంజు భార్గవి గారింట్లో ఫంక్షన్ ఉంది. తొందరగా రమ్మన్నాను. ఇంతవరకు పత్తాలేడు. చూసి విసుగు పుట్టి ఇహ బావుండదని ఒక్కదాన్నే వచ్చేశాను. అబ్బే, అతనితో వేగడం కష్టమండి. మనిషిలో మార్పు వస్తుందేమోనని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇహ లాభం లేదు. విడాకులిచ్చి పారేస్తాను. ఆ మాట వింటుంటేనే చిన్మయ్ ఒళ్ళు జల్లుమంది. సరిపెట్టుకోవాలి గాని అంతంత పెద్ద మాటలు. నా మొగుడి గురించి తెలిస్తే మీరా మాటలు అనరు. నీ మొగుడి గారి సంగతి నాకు తెలియదు గాని అయ్యో, ఈయనతో సరిపెట్టుకోవడమా? అర్ధరాత్రి ఏ ముండలతోనో కులికి తర్వాత నాతో చిచి, ఈ కాపురం నేను చెయ్యలేను. భర్త లేకుండా ఆడదానికే ఏం బతకలేననా? హాయిగా బతుకుతాను. ఎక్కడన్నా వంట చేసుకొని బతుకుతాను. అంట్లు తోముకొని బతుకుతాను. లేకపోతే ఒళ్ళమ్ముకున కంకరరాళ్ళు. చిన్మయ్ భరించలేక మా పాప ఏడుస్తుంది, నే వెడతాను అంటూ అక్కడ ఉండకుండా వచ్చేసింది. రాజీవ్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. చిన్మయ్ అతని ప్రక్కనే కూర్చుంది. కిరణ్మయ్ ఆమె ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతోంది. చిన్మయ్, నువ్వు కారు డ్రైవింగ్ నేర్చుకోమంటే నేర్చుకోవేం అని అడిగాడు రాజీవ్. నా ఉద్దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం కారులో తిరగటమన్నా, కారు డ్రైవింగ్ అన్నా ప్లెజెంట్గా ఉండేది. ఇప్పుడు రోజురోజుకి పెరిగిపోతున్న జనాభా, రోడ్డు మీద అడుగడుక్కి అడ్డంకుల్లో రోడ్ సెన్స్ లేని ప్రజానికం, ఇప్పుడు కారంటే టెన్షన్ తప్ప సరదా ఎక్కడుంది? బాంబేలో కారున్న వాళ్ళు
కూడా వాటిని ఇళ్ల దగ్గరే వదిలేసి ఎలక్ట్రిక్ ట్రైన్స్లో తిరుగుతుంటారని విన్నాను. ఒకప్పుడు మద్రాస్ చాలా డీసెంట్గా ఉండేది. ఇప్పుడు ఇది కూడా బాంబేలా తయారైపోతోంది అంది చిన్మయ్. రాజీవ్ కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడల్లా ఆ టెన్షన్ అనుభవిస్తున్న వాడే గనుక ఆమె మాటలతో పూర్తిగా ఏకీభవించాడు. ఏమండి, ఒక్క మాట. ఏమిటి? భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాలు సఖ్యతగా కాపురం చేసి అర్థం లేని గొడవలు పెట్టుకుని విడిపోవడం దేనికి? గొడవలకు మనిషి అతీతుడు కాదు గనక. అసలు భార్యాభర్తల మధ్య గొడవలు దేనికి? ఎవరో ఒకరు రాజీ పడితే పోతుంది కదా. రాజీ పడడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు కనుక. చిన్మయ్ ఆలోచిస్తోంది. రాజీవ్ను చూడకపోతే ఒక్కరోజైనా తనకి గడవదే. అతనెదురుగా ఉంటే ఎంత పనిలో ఉన్నా ఒక్క గంటైనా మాట్లాడకుండా ఉండలేదే. మరి కొంతమంది తగాదాలతో విద్వేషాలతో కాలాన్ని విషపూరితం చేసుకుంటారెందుకని? నేను కూడా నీతో గొడవ పెట్టుకుందామనుకుంటున్నాను. చిన్మయ్ ఉలిక్కిపడింది. అతని వైపు చూసింది. చీకట్లో అతని హావభావాలు కనబడలేదు. అంతేకాదు, నీకు దూరంగా కూడా ఉందామనుకుంటున్నాను. ఆమె వంగిపోయినట్లై స్టీరింగ్ మీద ఉన్న అతని చెయ్యి మీద తన చేతిని వేసింది. అలా అనకండి. హాస్యానికైనా మనిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు వద్దు. ఆమె గొంతులో కూడా చిన్న వణుకు. నిజం, 1 ఏడాది పాటు నీకు దూరంగా ఉందామనుకుంటున్నాను. ఏమిటండి మీరు? ట్రైనింగ్ కోసమని మా ఆఫీస్ వాళ్ళు నన్ను 1 ఏడాది పాటు స్టేట్స్కి పంపిస్తున్నారు చిన్మయ్. నిన్నట్నుంచి ఈ సంగతి నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆమె గుండె గభేలుమంది. ఏడాదా? పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడు 3-4 నెలలు ఎడంగా ఉండటానికి అతడు 15 రోజులకోసారి వస్తూనే ఉన్నా, 3 రోజులకోసారి ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నా ఆ ఎడబాటు భరించటం దుస్సహంగా ఉండేది. తప్పదా అంది దుఃఖాన్ని అణుచుకుంటూ. ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు చిన్మయ్. 1 ఏడాది అక్కడ ఉండి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని వస్తే నా ఉద్యోగంలో రీజనల్ లెవెల్లో పైకి వెళ్ళిపోతాను. ఈ ఛాన్స్ వదులుకుంటే మన భవిష్యత్తుని మనమే కాలదన్నుకున్నట్లవుతుంది. చిన్మయ్ మౌనంగా ఉండిపోయింది. స్టీరింగ్ మీద నుంచి చేతిని తీసేసింది. అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి సాధ్యమైనంత దగ్గరగా లాక్కున్నాడు. ఒళ్ళో ఉన్న కిరణ్మయ్ కొంచెం కదిలింది. చిన్మయ్, కోపమా? లేదండి, నాకు ఎంతో బాధగానే ఉంది. అందుకనే నిన్నట్నుంచి ఎలా చెప్పాలా అని తటపటాయిస్తున్నాను. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి తప్పవు చిన్మయ్. నేను అర్థం చేసుకోగలనండి. అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఎప్పుడు మీరు వెళ్ళేది? బహుశా 1-2 నెలల్లోనే కావచ్చు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కారు ఇంటికి చేరే వరకు అలా భుజం మీద తలవాల్చి పడుకునే ఉంది. రాజీవ్ అమెరికా వెళ్లే రోజు దగ్గరకు వచ్చేస్తోంది. చిన్మయ్కి రోజురోజుకి గుండెల్లో బరువు ఎక్కువైపోతోంది. చిన్నారి కిరణ్మయ్కి కూడా తండ్రి దూరదేశం వెళ్ళిపోతున్నాడని అర్థమయ్యింది. ఇప్పుడప్పుడే తిరిగి రాడని కూడా తెలుసుకుంది. బిక్కమొహం వేసుకుని డాడీ డాడీ అంటూ వేలు చిక్కినప్పుడల్లా కూడా తిరుగుతుంది. చిన్మయ్, సంవత్సరం పాటు నువ్విక్కడ ఒంటరిగా ఉండడం కష్టమనిపిస్తుంది. నువ్వు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఉంటే మంచిదనిపిస్తుంది అన్నాడు రాజీవ్. చిన్మయ్ని ఈ సమస్య వేధిస్తూనే ఉంది. అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ ఎక్కడా ఉండడానికైనా తనకు అభ్యంతరం లేదు. అత్తగారంటే ఆమెకి విపరీతమైన గౌరవం ఉంది. తల్లంటే ఎనలేని ప్రేమ ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో ఆమె ఓ విశిష్టమైన వ్యక్తిత్వం, ప్రత్యేకమైన మనస్తత్వం అలవాటు చేసుకుంది. తాను సొంత ఇంట్లో తప్ప ఎక్కడా ఇమడలేదన్న భావన ఏర్పడిపోయింది. అది గర్వం కాదు, స్వభావం. తల్లి దగ్గరుంటే పర్వాలేదు, అత్తగారు తప్పకుండా అసంతృప్తి చెందుతుంది. అంతేకాకుండా కిరణ్మయ్ చదువు ఓ ముఖ్యమైన సమస్య. ఇప్పుడు చదువుకుంటున్న స్కూల్లో విద్యా విధానం ఆమెకెంతో నచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్పించేసి ఆ ఊళ్లకు తీసుకెళ్ళి వేరే స్కూళ్ళల్లో చేర్పించటం. అందులో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది. ఇప్పుడెక్కడా చేర్చుకోరు. అనవసరంగా ఓ ఏడాది పాటు చదువు పాడవుతుంది. చిన్మయ్ దీర్ఘంగా ఆలోచించి మద్రాస్ నుంచి కదలడానికి ఇష్టపడలేదు. రాజీవ్ తల్లి అత్తగారికి ఉత్తరాలు రాశాడు. తాను ఏడాది పాటు ఇక్కడ ఉండటం లేదు కాబట్టి వాళ్ళిక్కడకు వచ్చి ఉంటే సంతోషిస్తానని. రాజీవ్ తల్లి జవాబు రాసింది. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నదని, కోడలు అక్కడకు వచ్చి ఉంటే సంతోషిస్తానని.
చిన్మయి తల్లి విజయలక్ష్మి గారు కూతురికి రాసింది. తాను అక్కడకు వచ్చి ఉంటే ఆమె తండ్రికి చేసేవారు లేరని, రాజీవ్ వచ్చేదాకా చిన్మయినే వచ్చి పుట్టింట్లో ఉండమని. అంతకాలం పాటు వచ్చి వాళ్ళిక్కడ ఉండడం సాధ్యం కాదని రాజీవ్కి తెలుసు, చిన్మయికి తెలుసు. అయినా మర్యాద కోసం రాశాడు. చిన్మయి మామీ దగ్గరకెళ్ళి ఏడ్చేసింది. భార్యాభర్త అన్నాక ఉద్యోగరీత్యా కానీ ఇతర పరిస్థితుల వల్ల కానీ సుదీర్ఘమైన జీవితకాలంలో మధ్య మధ్య ఈ ఎడబాటు తప్పదు. ఒంటరితనం అనుభవించక తప్పదు. మనిషి ఒంటరితనంలోని బాధ తెలియక దాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఈ యాతన ఉండకుండా చెయ్యటానికే ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీస్ అప్పుడు రక్షణగా ఉండేవి. ఇప్పుడు పెద్దల కాలం ఓ చాదస్తంగా, వాళ్లతో కలిసి జీవించటం ఓ ఇరకాటంగా భావించే స్థితికి వచ్చేశారు. ఈ మార్పు చూసి పెద్దవాళ్ళు కూడా వీళ్లతో కలిసి ఉండటానికి ఇచ్చగించటం లేదు అంది వీణాంబగారు. ఆమె మాటల్లో ఓదార్పు ఉంది, గుండెల్ని తరిచే జీవిత సత్యం కూడా ఉన్నది. రాజీవ్ అమెరికా వెళ్ళిపోయాడు. చిన్మయి కిరణ్మయితో కూడా ఎయిరోడ్రోమ్కు వెళ్ళి ఏదో పోగొట్టుకున్నట్లు దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది. గుండె రాపిడి భరించలేనిదిగా ఉంది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.